మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయ్య, నీ బంగారు పాదాలకు లేకలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైందడు. వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసునామమున వచ్చినాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, నేడుదినం ఏర్పాటు దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 11 నుండి 15 వచనములు ఈ విధంగా రాయబడినవి. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగూ కలిగెనో అలాగే మీ కలిమి కొద్దీ సంపూర్తి యగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. దేవుని పనిలో దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని జరిగించే విషయంలో దేవుని యొక్క ప్రేమ కలిగిన కార్యం చేయాల. అంటే దేవుడు మనలను ఏ విధంగా అయితే ప్రేమించి ఆ ప్రేమలో మనలను పరిశుద్ధులను గాను పరిపూర్ణులను గాను ఆయన నీతిని మనకి ధరింపజేశారో ఆ నీతిని అనుసరించి క్రీస్తు యొక్క మాటల చేత ఉపదేశముల చేత పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ మాసిదోనియా సంఘము యొక్క దాతృత్వము, వారి ప్రేమ, వారి దీనస్థితి ఇవన్నీ గుర్తు చేస్తూ కొనసాగించే విషయంలో, అంటే దేవుడు మన పట్ల మానవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఆ ప్రేమను పౌలు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. అందుకని అంటున్నాడు, కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు అంటున్నాడు. అంటే ఏదైనా దేవుని పని దేవుడు మనకు అప్పజెప్పినప్పుడు అది చేసే విషయంలో మీలో ఎలాగ కలిగినో అంటున్నాడంటే, సిద్ధమైన మనస్సు మీలో ఎలా కలిగిందో అలాగే మీ కలిమి కొలది అంటున్నాడంటే దేవునికి ఇచ్చే విషయంలో దాపరికము లేక పైనున్న దేవుడు సమస్తమును చూచుచున్నవాడై ఉన్నాడనే విషయాన్ని మర్చిపోక మనుష్యులకు కనబడవలనది కాదు కానీ దేవుని యొక్క దృష్టికి, దేవుని యొక్క ఉద్దేశానికి అవి అంగీకృతమయ్యేలా ఉండాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట, మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు, అంటే ఆ ఇచ్చే దాంట్లో మళ్ళీ ఏ విధమైన కొరతలు పెట్టుకోక దేవునికి ఇచ్చే విషయంలో హృదయపూర్వకంగా వాటిని ఇచ్చేవారై ఉండాలి. అట్టి రీతిగా ఉన్నప్పుడు మీరేమవుతారంటే సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి అంటున్నాడు. అంటే దేవుని పని జరిగించే విషయంలో అశ్రద్ధ కానీ, దేవుని పని జరిగించే విషయంలో మరి వెనుకబాటుతనం కానీ ఉండకూడదు. ఎందుకంటే ఆయన మనకిచ్చిన ఆరోగ్యాన్ని, ఆయుష్ని, సమస్తాన్ని బట్టి మనము ఆయనకు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారై ఉండాలి. దేవుడు మనకిస్తున్న ఈ యొక్క నూతనమైన జన్మ అనగా ప్రభువుని కలిగిన తర్వాత, ప్రభువులో జీవిస్తున్న తర్వాత ఆత్మీయంగా బలపడుతూ విశ్వాసంలో కట్టబడుతూ దినదినము దేవుని యొక్క నీతిని అనుసరించి దేవుని యొక్క సన్నిధిలో జీవించే కృపను ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దాని విషయంలో మరి ఏ విధంగా వారు కొరింథీ సంఘం ఉండాలో అనేది పౌలు ఇక్కడ మాసిదోనియా సంఘాన్ని ఉద్దేశించి చెప్తూ అంటున్నాడు, మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమగునగు అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి తన వ్యక్తిగతముగా తన ఆలోచన విధానంలో, తలంపులలో, హృదయమందు, బాహ్యమందును తాను ఎటువంటి స్థితి కలిగి ఉండాలో గుర్తు చేస్తున్నాడు. మొదటి ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే అంటాడు. అంటే హృదయాన్ని
సిద్ధపరచుకోవాలి. మరి ఇచ్చే విషయంలో మళ్ళీ వెనుకడుగు వేయకూడదు. ఈ విధమైన ఒప్పుకోలు దేవునితో నీవు కలిగి ఉన్నప్పుడు శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది అంటాడు. అంటే నీకున్న ధనాంతటిని కాదు కానీ ఏది శ్రేష్టమో ఏది ఉన్నతమో, నీకు రేపటి పరిస్థితి ఏదైనప్పటికీ ఈరోజు నీవు దేవునికి ఇస్తున్నావు కాబట్టి దాని విషయంలో నీవు దేవుని చేత ఆశీర్వదింపబడేవాడుగా ఉంటావు. దానిని ఉద్దేశించి ఇక్కడ చెప్తున్నాడు. ఏమనంటే, మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును అంటున్నాడు. కలిమి కొలది అంటే దాచుకొనక ధారాళముగా ఇచ్చే విషయంలో దేవుడు తన యొక్క హృదయాన్ని, ఆలోచనను ఆయన పరిశీలించేవాడు, పరీక్షించేవాడు. అంటే ప్రేమపూర్వకముగా, ప్రేమతో దేవుని పనిలో ఆ యొక్క కార్యాన్ని జరిగించే విషయంలో దేవుడు మనలను ఏ విధంగా ముందుకి నడిపించనై ఉన్నాడు అనే విషయాన్ని చెప్తూ, ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలెనని ఇది చెప్పుటలేదు కానీ హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగులలేదనియు తక్కువ కూర్చుకొని వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ ఎక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగ చెప్పుచున్నాను. అంటే ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన ప్రేమ, ఒకరి యొక్క అవసరతల్లో ఒకరు పాలుపంచుకోవడము, ఒకరి యందు ఒకరు దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఉండడము, ఇవన్నీ దైవ సంకల్పముగా, దేవుని ఉద్దేశాలుగా, దేవుని చిత్తమైనదనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు అంటున్నాడు. అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఉపదేశము, ఆయన మనలను ఆశీర్వదించిన కొలది, వర్ధిల్ల చేసిన కొలది తిరిగి ఇచ్చే విషయంలో దేవుని యొక్క ప్రేమను మనము కనుపరచాలి. ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకొని రాలేదు, తీసుకొని పోలేము. కానీ దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ ఏదైతే ఉందో అది జీవింపజేసి మరలా దేవుని యొద్ద అది జీవితాన్ని కొనసాగించేలాగా, అంటే మరణము తర్వాతి మనకు మరి యొక్క జీవితం ఉన్నదనే విషయాన్ని ప్రభు పునరుత్థానాన్ని బట్టి, ప్రభు ఎలాగైతే మరణించి తిరిగి లేచి ఆయన తన తండ్రి చెంత ఆయన నివసిస్తున్నారో అలాగా ఆయన యందు, ప్రభువునందు విశ్వాసం ఉంచువాడు మరణించినను తిరిగి లేచునని ఒక నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. కాబట్టి దానిని ఆధారం చేసుకుని పౌలు ఇక్కడ ఈ పత్రికను గురించి చెప్తూ అంటున్నాడు, హెచ్చు కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగులలేదనియు తక్కువ కూర్చుకున్న వానికి తక్కువ కాలేదనియు అంటే వాని సామర్థ్యతను బట్టి దేవుడు వారిని ఆశీర్వదించి దీవించాడు. అంతకాదు, ఇతరులకు తేలికగా మీకు భారముగా ఉండవలనని ఇది చెప్పట్లేదు అంటున్నాడు. అంటే దేవుని యొక్క పని అది ఎంత కష్టమైన, శ్రమైన దాని విషయంలో నీవు అభ్యంతరం అనేది కలిగి ఉండక, దేవుడు నీకు ఆ బాధ్యతను ఇచ్చాడనే విషయాన్ని నీవు మర్చిపోక, దేవుని పని నువ్వు చేయుటకు నీవు శక్తికి మించి ఆ పని చేయగలిగిన స్థితి దేవుడు నీకు సహాయుడై ఉంటాడు. అందునిమిత్తమే అంటున్నాడు, వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలెనని ఇలాగ చెప్తున్నాను. ఈ విధంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు ప్రేమిస్తూ, ఈ ప్రేమలో కొనసాగుతూ ప్రభు కార్యాన్ని, ప్రభు చిత్తాన్ని
మరి మాసిదోనియా యొక్క సంఘము యొక్క దాతృత్వాన్ని పౌలు గుర్తు చేసి కొరింథీ సంఘానికి పత్రిక రాస్తున్నాడు. అంటే ఈ మాసిదోనియా యొక్క సంఘము యొక్క దాతృత్వము ఎంత ఉన్నతమైనదో, వారు బీదవారైనప్పటికీ వారు ప్రభువు పట్ల ఉన్న ప్రేమ ఎంత ఉన్నతమైనదో పౌలు గుర్తు చేయుచున్నాడు. కాబట్టి నేడు మనము క్రీస్తునందు, క్రీస్తు ప్రేమయందు, హృదయమందును, ప్రవర్తనయందును, జీవము కలిగిన దేవుని యొక్క మాటల యందు జీవించినప్పుడు బాహ్య సంబంధంగా కాదు కానీ అంతరంగికంగా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించిన వారమైతే దేవుడు మనలను తప్పక తన కృపయందు స్థిరపరచునని, తన యందు ఆయన మనకు అనుగ్రహింపచేయు ఆ నిత్య మహిమను మనము పొందువారమై ఉంటామని భక్తుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ ఉదయకాల సమయము మరి ఒక్కసారి మాసిదోనియా సంఘము యొక్క దాతృత్వాన్ని, వారి పరిచర్యను, వారి ప్రేమను, వారి కలిమిలోను, అక్కరలోను, లేమిలోను ఒకరి ఎలా ఒకరు ఉండవలసిన నిండు ప్రేమను పౌలు పత్రిక ద్వారా గుర్తు చేస్తూ కొరింథీ సంఘానికి తెలియజేసిన మాటలను బట్టి నేడు సార్వత్రిక సంఘములు అయాటి రీతిగా నిలుచున్నట్లు, జీవించినట్లు ప్రతివారు నీ పరిచర్యలో వారికి దేవుడు అనుగ్రహించిన సామర్థ్యతను బట్టి, స్థితిని బట్టి అట్టి పరిచర్యలు చేయనట్లు వారికి నీ కృప దయచేయండి. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభువా, మరణములో నుండి జీవములోనికి మమ్మల్ని నడిపించి నీ జీవాత్మ చేత మమ్మల్ని జీవింపజేయచ్చు. నీ నిత్యరాజ్యములో నీతో యుగయుగాలు జీవించే కృప నీవు మా అందరికీ అనుగ్రహించినందుకే వందనాలు తండ్రి. ఈ దినము మరి ఒక్కసారి ఎవరైతే నాయనా విశ్వాసులు, సేవకులు, సంఘాలు, భక్తులు ప్రార్థిస్తున్నారో వారందరి యొక్క అవసరతల్లో, వారి అక్కర్లో మీ సహాయము వారికి అనుగ్రహించి ప్రతివారు నీ చిత్తమును అనుసరించి నడుచునట్లు, జీవించినట్లు ప్రతి వారికి నీ కృప దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు వారి వయస్సుల ప్రకారం ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆ కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ప్రభువా, ఏ ఒక్కరూ నశించక నీ రాజ్యంలో చేరగలిగిన స్థితి మా అందరికీ దయచేయమని, ఈ దిన పరిచర్యలో మీరు మాకు తోడయండమని, మా దేశాన్ని, రాష్ట్రాన్ని, నాయకులను, పాలకులను దీవించండి. దివ్యమైన నీ చిత్త ప్రకారం ఏలునట్లు వారికి నీ కృపను అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధన ఆనాడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో తేక దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవి తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమెన్.